హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు తల్లుల అకౌంట్లో జమ చేసింది. ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున అందజేశారు. అయితే కొందరి పేర్లు తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో ఉన్నా సరే డబ్బులు మాత్రం జమ కాలేదు. అలా తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉండి ఇంకా డబ్బులు అకౌంట్లో జమ కాని వారు లిస్టులో పేరు ఉంది కానీ అమౌంట్ పడలేదు అని పేమెంట్ ఆప్షన్ తీసుకుని గ్రీవెన్స్ ద్వారా విన్నవించాలని సూచించారు అధికారులు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సూచనలు చేశారు. అయితే ఈ గ్రీవెన్స్ అందజేయడానికి శుక్రవారం చివరి తేదీ. శుక్రవారం వరకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్జీలను స్వీకరించి జూన్ 21 నుంచి 28 వరకు వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ 30న 1వ తరగతి ఇంటర్ అర్హుల జాబితాను కూడా ప్రదర్శిస్తారు. జూలై 5న అర్జీతో పాటుగా మిగిలిన అర్హులకు డబ్బుల్ని జమ చేస్తారు. అర్హుల జాబితాల్లో పేర్లు ఉండి డబ్బులు రాని వారితో పాటుగా అర్హత ఉన్నా సరే లిస్టులో పేరు లేని వాళ్ళు కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వేలో జరిగిన తప్పులతో చాలా మంది జాయింట్ ఎల్పిఎం నంబర్ల కారణంగా బ్యాంకుల్లో రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. తల్లికి వందనం పథకం లబ్ధిదారుల జాబితాలో జాయింట్ ఎల్పిఎం నంబర్లు బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. చాలా మంది అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారంటున్నారు. ఇక దీంతో వారు ఎల్పిఎం నంబర్లలోని తమ అకౌంట్లను విడదీసి ఒక్కొక్కరికి ఒక్కో నెంబర్ ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఖాతాను విడదీయాలంటే అందులోని రైతులందరూ ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా తలనొప్పిగా మారింది. అర్హుల జాబితాలో పేర్లున్నా వాళ్ళు సచివాలయంలో తగిన పత్రాలతో దరఖాస్తుల్ని అందజేస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు అధికారులు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ హోల్డ్ డేటాలో లేని వారితో పాటుగా డేటా లేకపోవడంతో 1,12,711 మంది అనర్హులుగా తేలారు. దీంతో ప్రభుత్వం లబ్ధిదారులకు తప్పులను సరిచేసి నిధులను జమ చేయనుంది. ఏపీ ప్రభుత్వం ముందు 2వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద సాయం అందించింది. 1వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వారికి మాత్రం ఈ ఏడాదికి సంబంధించి ప్రవేశాలు పూర్తయిన తర్వాత జూలై 5న డబ్బుల్ని అకౌంట్లో జమ చేయనుంది. అర్హత ఉన్నా సరే ఎవరికైనా డబ్బులు రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. శుక్రవారం వరకు లాస్ట్ ఛాన్స్ అని ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.